స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశభక్తిని పెంపొందించే విధంగా, దేశభక్తిని చాటే విధంగా అనేక కార్యక్రమాలకి పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే 3 రోజుల పాటు తిరంగా యాత్రలు నిర్వహించి పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబూని నాయకులు, ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యాత్రలు నిర్వహించాలని, తదుపరి హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మనం చూసాం ఎటువంటి భారతదేశాన్ని అస్థిరపరచాలనే శక్తులు తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ముందుకు పోతున్న దిశలో ఇప్పటికే ఒక 4వ స్థానాన్ని ఆక్రమించింది. అతి తొందరలోనే 3వ స్థానాన్ని ఆక్రమించే దిశగా ముందుకు వెళతా ఉంటే దాన్ని తట్టుకోలేని కొన్ని అగ్ర రాజ్యాలు భారతదేశాన్ని అస్థిరపరచాలని ఇవాళ భారతదేశం పైన రకరకాల ఆంక్షలు విధించడం జరిగింది. ఆ ఆంక్షలన్నింటినీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తోసిరాజని ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం కోసం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఏ విధంగా ప్రవర్తించింది, వారిని ఏ విధంగా తుదముట్టించడం, ఉగ్రవాదాన్ని తుదముట్టించడం భారతదేశానికి సాధ్యపడింది అనే విషయం ఇవన్నీ అవగాహన చేసుకుంటే ప్రతి భారతీయుడు ఇవాళ నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రతి భారతీయుడు భారతదేశాన్ని కాపాడుకోవడం, ప్రతిపాడాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరికి దేశభక్తిని చాటే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ముఖ్యంగా దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఒకటే, ప్రతి ఒక్కరికి దేశం ముఖ్యం. భారతదేశం యొక్క సమగ్రతని, సమైక్యతని కాపాడడమే ధ్యేయంగా పనిచేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయమని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఏదైతే రాహుల్ గాంధీ గారు లాంటి అపరిపక్వ నాయకులు ఉన్నారో వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో, ఆపరేషన్ సింధూర్కి ఏ విధమైన వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారో, ఇవాళ భారతదేశానికి ఇబ్బందులు కలిగించే దేశం పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉన్నారో అవన్నిటినీ కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.